అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు దువ్వాడ మాధురి. తిరుమలలో కేక్ కట్ చేయకూడదని తనకు తెలియదన్నారు. దానిలో తప్పేముందో తనకు తెలియదన్నారు. వెజ్ కేక్ ను తీసుకెళ్లి తిరుమలలో కట్ చేశారన్నారు. కావాలనే దీనిపై కొందరు అనవసరంగా రాదంతం చేస్తున్నారన్నారు మాధురి. తన గురించి ఏదో ప్రచారం చేస్తూ కొందరు డబ్బులు సంపాదించుకుంటున్నారన్నారు. ఈ విషయంపై లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటున్న దువ్వాడ మాధురితో మా ప్రతినిధి షణ్ముఖ్ ఫేస్ టు ఫేస్. దువ్వాడ మాధురి ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. మేడం చెప్పండి, అసలు నో డౌట్ మీరంటే ఐరన్ లేడీ అనేది అండంలోని ఎలాంటి డౌట్ లేదు. మీరు ఇప్పుడు అంటే దానికి నిదర్శనం ఏంటంటే ఎంతమంది మీరు పిలిస్తే ఎంతమంది వచ్చారు, మీరు మహిళలకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ముందుగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలకి అందరికీ నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, మహిళలు ఎప్పుడు కూడా 3 విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నెంబర్ 1, ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్త్కి ఇవ్వాలి. మహిళలు ఎప్పుడు కూడా ఫిట్గా ఉండాలి, తమ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. మీరు హెల్తీగా ఉంటే మీ ఫ్యామిలీ వెల్తీగా ఉంటుంది. అండ్ నెంబర్ 2, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. మీరు ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఎదగాలి. అది ఏ పైనైనా కానీ మీరు ఇండిపెండెంట్గా సంపాదించుకోవడం, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి. అండ్ నెంబర్ 3, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. చిన్న చిన్న వాటికి కృంగిపోవడాలు, ఆత్మహత్య చేసుకోవడాలు అస్సలు ఉండకూడదు. లైఫ్లో సెకండ్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. దాంట్లో నేనే ఎగ్జాంపుల్. మీ అందరికీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చి ఈరోజు నేను వక్లా సిల్స్ అనే స్టోర్ ఓపెన్ చేసి బ్రాంచెస్గా డెవలప్ చేసి నా కింద ఒక 200 మందికి ఈరోజు జాబ్ ఇచ్చే స్థాయికి వచ్చానంటే స్ట్రాంగ్గా ఉండడం, స్టబాన్గా ఉండడం, దేనికి కృంగిపోకూడదు. మహిళలు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీ అందరికి ఎప్పుడు కూడా నేను సపోర్ట్గా ఉంటాను. సో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మేడం, మీరు చెప్పినట్టు నిజంగానే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చారు. ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదం మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా తిరుమలలో ఏదైతే కేక్ కట్ చేశారనేటటువంటి వివాదం ఏదో ఉందో అది అసలు తిరుమల వెళ్ళిన ప్రతిసారి కూడా మీ చుట్టూ ఎందుకు మేడం వివాదాలు వస్తూ ఉంటాయి? అది మరి మీడియా వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఆల్రెడీ జాన్వీ కపూర్ వెళ్ళింది, కేక్ కట్ చేసింది, దాని మీద ఇష్యూ లేదు. చాలా మంది తిరుపతిలో చాలా మంది చేస్తున్నారు, దాని మీద ఇష్యూ లేదు. కానీ మాధురి చేస్తే మాత్రం ఇంటర్నేషనల్ ఇష్యూ లాగా ప్రతిదీ క్రియేట్ చేస్తున్నారు. చేయనియండి, ఏముంది. నా గురించి రోజు ఆలోచించుకుంటున్నాను, నా గురించి రోజు మీడియాలో చర్చ జరుగుతోంది. సో వాళ్ళకి నేను ఒక టాపిక్ కావాలి, నా మీద టీఆర్పీతో డబ్బులు సంపాదించుకుంటున్నారంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. నేనైతే ఏ తప్పు చేయలేదు. అంటే మీ గురించి ఇలా మీడియాలో చర్చించుకుంటున్నారు, మీరు కూడా మీడియాలో నిత్యం ఉంటున్నారు కాబట్టి ఈ విషయంలో మీరు కూడా హ్యాపీగా నేను ఉండట్లేదు, వాళ్ళే తీసుకొస్తున్నారు. నేను ఉండట్లేదు. నా లైఫ్లో నేను బిజీగా ఉంటున్నాను, నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటున్నాను. నా లైఫ్కి వాళ్ళే కొంతమంది తొంగి చూస్తున్నారు. అందరికీ నేను అనట్లేదు, మెయిన్గా కొంతమందికి మాత్రమే. నేను ఎప్పుడు కూడా మీడియాలోకి వెళ్ళాలని నేను అసలు అనుకోవట్లేదు. తిరుపతి చాలా మంది వెళ్తున్నారు, అలాగే నేను కూడా వెళ్తున్నాను. మేము వెంకటేశ్వర స్వామి భక్తులం, ఎవ్రీ మంత్ వెళ్తాం. చాలా నిష్ఠగా నియమనిష్ఠులతో ఉంటాము. స్వామి అంటే మాకు చాలా అభిమానం. మిగతా విషయాలు ఆల్రెడీ నేను వీడియో రిలీజ్ చేసి చెప్పాను, దానికోసం ఎక్కువ టాపిక్ డిస్కస్ చేయడం కూడా అవసరం లేదు. అంటే ఇప్పుడు అక్కడ కేక్ కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, కేక్ కట్ చేయొద్దు అంటే ఇలాంటి సెలబ్రేషన్స్ అనేవి ఉండొద్దు అని చెప్పేసి అంటున్నారు. అది మీకు ఏమైనా తెలుసు దానిపైన? చేయకూడదని మీకు తెలుసా? నాకు కూడా అలాగే తెలియదు. సో దట్ నేను వెజిటేరియన్ కేక్ తీసుకెళ్ళాను పైకి, అది తెలియక చేసింది. అది విషయం నేను అన్ని క్లియర్గా చెప్పాను. ఇంకేమైనా ఉంటే కాన్సిక్వెన్సెస్ నేను లీగల్గా ఫేస్ చేస్తాను. దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా నోటీసులు ఇవ్వడం కానీ లేకపోతే ఏమైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ ఏమైనా చేశారు? ఎంతవరకు ఏమీ లేవు, చూద్దాం ఏం జరుగుద్దో. అది మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఈ కేక్కి సంబంధించిన విషయం అనేది అనవసరంగా కొంతమంది రచ్చ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇటువంటి విషయాల్లో నేను అసలు భయపడేది లేదు. ఖచ్చితంగా లీగల్గా ఎలా ఫేస్ చేయాలంటే అలా ఫేస్ చేస్తానని కూడా దువ్వాడ మాధురి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం.